శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ఎంతో గర్వించదగ్గ క్షణమని, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ల తర్వాత పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. ఎన్ని కష్టాలొచ్చినా తమ నేత కార్మికులు తమ కళను వదలలేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయంటూ ట్వీట్ చేశారు. ఈ జిఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకు తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటించబడ్డారు. ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. దాన్ని చదివిన అనేక మంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు ఖాదీ వైభవం. 1955లో ఆచార్య వినోబా భావే శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది.